ప్రైజ్ లార్డ్. ఈ దిన వాగ్దానము ఇర్మియా 31:3. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. దేవుడు ఈ దినము ఏమని సెలవిస్తూ ఉన్నారు అని అంటే, శాశ్వతమైన ప్రేమతో అంటండి. ఆ యొక్క ప్రేమకి ఎటువంటి స్వార్థము కానీ లోపము కానీ ఏమీ లేదు. అలాంటి ప్రేమతో మనల్ని ప్రేమిస్తూ ఉన్నారు. ఎప్పటి వరకు అని అంటే ఆఖరి వరకు, మన జీవితము ఆఖరి వరకు దేవుడు మనల్ని విడవక ప్రేమిస్తారు. ఆయన కృపను చూపిస్తాను అని ఈ దినము సెలవిస్తూ ఉన్నారు. మన యొక్క జీవితాలలో దేవుడు మనల్ని ప్రేమించినప్పుడు మన జీవితాలు బాగుంటాయి. మన యొక్క జీవితాలను దేవుడు కడతారు ఆయన కృప చేత. అందుకని దేవుడు ఈ దినమున అంటూ ఉన్నారు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను గనక మీ ఎడల నేను కృప చూపిస్తాను, మిమ్మల్ని ఎప్పటికీ కూడా విడవను, ఎడబాయను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మన యొక్క తండ్రి మనల్ని ఎంతగానో ప్రేమించే దేవుడు. ఈ లోకములో ప్రేమ శాశ్వతమైనది కాదు, కానీ దేవుడు ప్రేమ శాశ్వతమైనది. అది మన యొక్క జీవితాలలో ఆయన ప్రేమ గొప్పది. అందుకని దేవుడు అంటూ ఉన్నారు, అలాంటి ప్రేమను మీరు కలిగి ఉండి మీ జీవితాలలో ఎల్లప్పుడూ కూడా సంతోష సమాధానము కలిగి ఉంటారు అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యములో, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును, వారు త్రొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ళ కాలువల యొద్ద వారిని నడిపించెదను. దేవుడు మనల్ని ప్రేమించడమే కాకుండా మన యొక్క మొర ఆలకించి మన యొక్క జీవితాలని కట్టి మనల్ని తొట్టిల్లనివ్వక చక్కగా మనము ఆయన యొక్క కృపచేత, అనగా ఆయన వాక్యముతో, ఆయన యొక్క మాట చేత మనము బ్రతుకుతాము అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మనమందరము కోరుకునేది, ఆశపడేది అదే. కాబట్టి ఈ దినమున దేవుడు అంటూ ఉన్నారు, నేను మిమ్మల్ని తొట్టిల్లనివ్వను, అలాగే చక్కటి నీళ్ల కాలువ యొద్దకు మిమ్మల్ని నడిపించి మంచిగా నేను సహాయం చేస్తాను అంటూ ఉన్నారు. ఆయన యొక్క వాక్యములోను ఆయన యొక్క శక్తిలోను మనల్ని నడిపించి మన యొక్క జీవితం యొక్క బాటని ఆయనే వేసి మనల్ని నడిపిస్తాను అంటూ ఉన్నారు. కాబట్టి ఇదంతా కూడా చేసి ఆయన మనల్ని ఎంతగానో ప్రేమతో ఆయన యొక్క కృపను మనకి అనుగ్రహిస్తారని ఈ దినమున దేవుడు సెలవిస్తూ ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన కృప, ఆయన ధననిధి మీకు అనుగ్రహింపబడును గాక. ప్రార్థించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభు, మీ కృపా కనికరాస్తాను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. గొప్ప దేవుడిగా మీరు ఉన్నారు అయ్యా. నా ప్రభు, మాకు నాయన శాశ్వతమైన ప్రేమతో మీరు ప్రేమించి మమ్మల్ని తొట్టిల్లనివ్వకుండా నాయన మీ యొక్క కాలువ నీరు పారు చోటని మమ్మల్ని నడిపించి ఎంతగానో మమ్మల్ని వర్ధిల్లింపజేస్తానని మీరు సెలవిచ్చినందుకు నీకు వందనాలు. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మీ కృపలో నాయన వారికి ప్రతి అవసరత తీర్చి నడిపించమని కోరుకుంటున్నాను. ఆయన మా కొరకు ప్రార్థించమన్న వారిని వారి యొక్క భవిష్యత్తుని తోడై ఉండండి నాయన. ఎవరికి కూడా నాయన ఎటువంటి ఇబ్బంది వాటిల్లకుండా సహాయం చేయండి. వారు చేయి పనులు, వారి ఉద్యోగంలో, వ్యాపారం, ఆయన అలాగే నా ప్రభు వారి చదువులు, వారి భవిష్యత్ అన్నిటికీ తోడై ఉండండి నా ప్రభు. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పెరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరచండి ఆయన. స్వస్థపరిచే యెహోవా నేనన్నారు. 2 వీలర్, 4 వీలర్, బస్సెస్, ట్రైన్స్, ఏరోప్లేన్లో ప్రయాణం చేస్తూ ఉండగా ప్రయాణం అంతటినీ కూడా మీ యొక్క హస్తాలకి అప్పగించుతూ ఉన్నాను ఆయన. చక్కటి ప్రయాణం వారికి దయచేయమని కోరుకుంటున్నాను నాయన. అలాగే ప్రభు, మంచి పంటలు నాయన పండి మంచిగా నాయన రైతు చేతికి అంది మంచి ధనము రావడానికి సహాయం చేయండి. అట్లాగే నాయన నా ప్రభు, పిల్లల ఎగ్జామ్స్ రాస్తూ ఉండగా నాయన వారికి తోడై ఉండండి నా ప్రభు. పరిచయం చేస్తున్న సేవకులకి తోడై ఉండండి నాయన. సేవకులకి అవసరత ఉన్నది, అక్కరున్నదో అవన్నీ కూడా మీకు తెలుసు నాయన. వారికి నాయన ప్రతి అవసరత తీర్చండి నా ప్రభు. వారి యొక్క సంఘాల
సంఘాలని నాయన నా తండ్రి విస్తరింపజేసి సువార్త ప్రకటిస్తూ ఉండగా నా ప్రభా అనేకులని నా ప్రభు మీ సన్నిధికి రావడానికి మీరు సహాయం చేయమని కోరుకుంటున్నాను. అలాగే బిడ్డలు లేని వారి బిడ్డలు దయచేయండి, బిడ్డలకి సుఖమైన కానుక దయచేసి తల్లి బిడ్డ క్షేమం ఉండడానికి సహాయం చేయండి. అలాగే కోర్టు కేసులో ఉన్న వారిని మీరు నాయన సహాయం చేయండి. నా ప్రభు న్యాయం వైపు మీరు ఉండే దేవుడు, న్యాయాధిపతివి నా ప్రభు, న్యాయం జరిగించమని కోరుకుంటున్నా నాయన. అలాగే నా ప్రభు ప్రతి ఒక్కరిని నాయన మీరే నడిపించండి, మీ జ్ఞానం ఇవ్వండి నా ప్రభు. హాస్పిటల్లో ఉన్న బిడ్డల్ని జ్ఞానం ఇవ్వండి నా ప్రభు. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి, ఉద్యోగాలు పోకుండా సహాయం చేయండి నా ప్రభు. ప్రతి ఒక్కరికి నాయన చక్కటి ఆహారం దయచేయండి, కల్తీ ఆహారాన్ని తీసివేసి నాయన నా తండ్రి ప్రతి ఒక్కరూ మంచి ఆహారం తీసుకోవడానికి సహాయం చేయమని కోరుకుంటున్నా. ఈ వరల్డ్లో నాయన చీకటిని తొలగించి నాయన మీ వెలుగును ప్రసరింపజేసి నా ప్రభ ప్రతి ఒక్క కుటుంబము నాయన సంతోష సమాధానంగా బ్రతకడానికి సహాయం చేయమని కోరుకుంటూ నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నా తండ్రి, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ సదాకాలము మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. God bless you.